తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాని తను మా మనిషి. ఇన్నాళ్ళు తనకు ఏమీ తెలియకపోవడంతో తను లేదేమో అన్న భావనతో మేమున్నాం. కానీ చాలా విచిత్రంగా మీరందరూ ఒకేసారి ఆ గుడికి వెళ్లడమేంటి? అక్కడ భానుని చూడటమేంటి? నిజం తెలియడమేంటి? ఇదంతా దైవమహిమ కాకుండా ఇంకేమవుతుంది? ఆ అమ్మవారి గురించి దేవమ్మ మనకి చెప్పింది. తను ఒకప్పుడు మనింటికెంత ద్రోహం చేసినా ఈరోజు మళ్ళీ మనందరం భానుని చూడగలిగామంటే దానికి కారణం ఆ అమ్మవారైతే అక్కడికి మనం వెళ్లేలా చేసింది ఆ దేవమ్మ. తను చేసినటువంటి మేలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు చెప్పింది నిజమే చెల్లెమ్మ. వీళ్ళక్కడికి రావడమేంటి, మనం అదే సమయానికి అక్కడికి వెళ్ళడమేంటి, అంతా అలా జరగడమేంటి? ఇది కలేమో, కళ్ళు విప్పితే అంత మాయమైపోతుందేమోనని ఇప్పటికీ నాకు భయంగానే ఉంది. కానీ మా అమ్మ భానుమతమ్మ మళ్ళీ తిరిగొచ్చింది. నా భాను మళ్ళీ కనిపించింది. దైవం ఎప్పుడూ మనకి మంచి చేస్తుందండి. మేం కొలిచే మా అమ్మవారు మా మనిషిని చూపించింది అనుకున్నాను. కానీ తను ఎందుకు ఇలా ఉంది అని ఆ దేవతకి ఎన్నోసార్లు దండం పెట్టుకున్నాం. కానీ తను మా మనిషి కాదు, మీ మనిషి అని చెప్పడానికే అందర్నీ ఒకేసారి తన సన్నిధికి రప్పించుకుంది. ఎవరేంటో నిజం తెలిసేలా చేసింది. ఏదేమైనా మీ భానుమతి వల్ల మా ఊరికి కూడా మంచి జరిగింది. తనెప్పటికీ మాకొక ఆత్మీయ బంధువులాగే ఉంటుంది. మా వదిన ఎలాగ మీకు మంచి ఆత్మీయురాలయ్యిందో తనని కాపాడి మీరందరూ కూడా మాకు బంధువులయ్యారు. మనిద్దరి కుటుంబాల మధ్య తప్పకుండా స్నేహంతో కూడిన బంధుత్వం ఉంటుందని మా మమ్మీ మేము అందరం కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్లతో పరిచయం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు రాధగా మా ఇంట్లో ఉన్న మనిషి ఇల్లు ఇది, తన వాళ్ళు వీళ్ళు, తను ఇక్కడే ఉండేది అని తెలిసినప్పుడు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మా కోసం వచ్చేసావు. నా ప్రేమని వెతుక్కుంటూ వచ్చేసావు. ఇది తలుచుకుంటూ ఉంటే నా మనసు ఎంత సంతోషంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు భాను. భాను, నువ్వెప్పుడు కళ్ళు తెరుస్తావా, నీతో మళ్ళీ ఎప్పుడు మాట్లాడతావా, నా మనసులో ఉన్న బాధనంతా ఎప్పుడు పంచుకుందామని ఎదురు చూస్తున్న ప్రతి క్షణం ఒక యుగంలా కనిపిస్తోంది. రేపెంత తొందరగా తెల్లారుతుందా అని ఈ గుండె ఆరాటపడుతోంది. బాబు, నీలా ప్రేమించే భర్త దొరకడం నా కూతురు చేసుకున్న అదృష్టమయ్యా. నీ ప్రేమే తనను తిరిగి తీసుకొచ్చింది. చల్లగా ఉండండి ఇద్దరూ కలిసి. కార్తీక్, నీ ఎదురుచూపు ఫలించిందిరా. నీ భాను దూరం కాలేదన్నా
నీ భావన నిజమైంది. ఇన్ని రోజులు ఓపిక పట్టావు. ఇంకొక్క రోజు బాధ లేకుండా ధైర్యంగా ఉండు. తను కోలుకుంటుంది. మళ్ళీ మనతోనే కలిసి మన దగ్గరే ఉంటుంది. నా మనవడికి అమ్మంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ప్రేమే, అది మర్చిపోకు. నిజంగా గనుక ఆ ప్రేమ అలాగే ఉంటే నేను ఇలా బాధపడతానని తెలిసి కూడా రాకుండా ఎలా ఉంటాడమ్మమ్మ? కార్తీక్ రాకపోవడానికి 2 కారణాలుంటాయి. ఒకటి భాను వద్దనుండాలి, లేదా ఇక్కడికొస్తే మళ్ళీ అక్కడికి రావద్దని ఆంక్ష పెట్టుండాలి. ఆంటీ, ఇప్పుడేవంత కొబ్బలు అంటుకున్నాయని చెవి కోసిన మేకలా అలా అరుస్తున్నావే? రాత్రి కార్తీక్ కి యాక్సిడెంట్ అయితే ఆ భాను ఇప్పటి వరకు మీకు చెప్పనలేదు. మీరు మీ కొడుకు గురించి ఆలోచించారా ఆంటీ? నేను కాదనను, కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పేరు మాత్రం భానుకొస్తుంది, మీకు రాదు. అది నేను తట్టుకోలేనా ఆంటీ? ఈ టాబ్లెట్ ఎలాగైనా భాను కడుపులోకి వెళ్లేలా చేయాలి. ఎందుకు? దానివల్ల ఏమవుతుంది? కార్తీక్ కి భాను మీద అసహ్యం వేస్తుంది. రేపు సెమినార్కి నువ్వు ఈ చీర కట్టుకుని వెళ్ళాలి. ఇది పుట్టింటి పట్టు చీరగా భావించి అత్తయ్య బీరువాలో పెట్టుకున్నారు. ఇది నేనెలా కట్టుకుంటాను? ఏంటి భాను, నువ్వు ఈ చీర కట్టుకుంటేనే బాధపడతారా? ఏ, నీకు తెలీదా? తెలుసు, అందుకే కదా కట్టుకోమంటుంది. ఆవిడ బాధపడాలి, నీ మీద కోపం రావాలి. ఇది నా గతం, భవిష్యత్తులో ఎప్పటికీ రాకూడదని నేను ఎంతో ప్రయత్నించాను. ఆ గతాన్ని ఒప్పుకోమని అజయ్ నాతో చెప్తే నేను వాడి విషయంలో అనుకోకుండా కొట్టినా అది వాణ్ణి మంచాన పడేలా చేసింది. దీనంతటికీ ఒకే ఒక్క కారణం, నా గతాన్ని ఇప్పటికీ తలుచుకోకూడదని, భవిష్యత్తులో ఏ రోజు ఆ గతం అడ్డు రాకూడదని అనుకున్నాను. కానీ ఇప్పుడు అన్నీ తెలిసిన భాను తిరిగొచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నలా మారింది. అసలే గమ్యం తెలియని ప్రయాణం జరుగుతోంది. ఈ సమయంలో దారి మోసుకుపోయినట్టయింది. వీటన్నింటికి కారణం భానునే. తను వచ్చింది అని అందరూ ఆనందిస్తున్నారు. తను కనిపించిందని కార్తీక్ మురిసిపోతున్నాడు. ఈ ఇంటికి తనని తీసుకురావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ నా పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఇప్పుడు నేనొక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం నా జీవితాన్ని మార్చాలి. వస్తున్నాను భాను, నీ దగ్గరికే వస్తున్నాను.